బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో కూటమి ఎంపీలతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. చంద్రబాబు నివాసంలో కూటమి ఎంపీలు భేటీ జరగనుంది. ఈ సమావేశంలో మంత్రి నారా లోకేష్ పాల్గొననున్నారు. కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తారు. దీంతో పాటు రాష్ట్రానికి సంబంధించిన ప్రధాన అంశాలపై చర్చించే అవకాశం ఉంది. రాజధాని నిర్మాణం, పోలవరం, విభజన హామీలపై పార్లమెంట్లో ప్రస్తావించే విధంగా ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. రైట్, దీనికి సంబంధించిన మరింత సమాచారం అమరావతి బ్యూరో హారిక లైవ్లో అందిస్తారు. రైట్ హారిక, చెప్పండి. ఈ రోజు మరికొద్దిసేపట్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎంపీల సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఈ సమావేశంలో మంత్రి నారా లోకేష్ కూడా పాల్గొనబోతున్నారు. అయితే భవిష్యత్తులో జరిగే పార్లమెంట్ సమావేశం దృష్ట్యా ఈ రోజు ఈ సమావేశంలో ఎంపీలందరికీ ఎలాంటి ఎజెండాలను ప్రవేశపెట్టాలి, అలాగే కేంద్రం నుంచి రావాల్సిన నిధులే కానీ విశాఖ రైల్వే జోన్, అమరావతి డెవలప్మెంట్ గురించి, అలాగే పరిశ్రమల కారిడార్స్ గురించి ప్రతి ఒక్క ఎంపీతో స్వయంగా మాట్లాడి దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఎలాంటి అంశాలను పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలి అనే విషయాలపై కూడా మాట్లాడబోతున్నారు. అలాగే లోకేష్ కూడా ఇటీవల ఇతర దేశాలకు వెళ్లి పెట్టుబడులు తీసుకురావడం జరుగుతుంది. వాటికి సంబంధించి కూడా పార్లమెంట్ లో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రవేశపెట్టి దానికి సంబంధించిన నిధుల గురించి కూడా మాట్లాడే అవకాశం ఉండబోతుంది. అలాగే మంత్రులతో సమన్వయం పెంచుకునే విధంగా కూడా ఈ వ్యూహాత్మకంగా వ్యవహరించాలని సీఎం ప్రతి ఒక్కరికి దిశానిర్దేశం చేయబోతున్నారు. అలాగే చాలా ప్రాజెక్టులు అయితే రావడం జరిగింది. అలాగే కేంద్రం నుంచి విద్య, వైద్య విస్తరణ కూడా దానికి సంబంధించి కూటమికి సంబంధించిన ప్రతి ఒక్క ఎంపీలు ఏకకంఠంతో ఎలాంటి ఎజెండాను ఆమోదించాలి, అలాగే ప్రస్తావించాలి పార్లమెంట్ లో అనే విషయం గురించి కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు ఇంట్లో క్యాంప్ ఆఫీస్ లో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. అయితే ముఖ్యంగా ఈ సమావేశంలో ప్రాజెక్టుల గురించి అమరావతికి సంబంధించి ఎంతో డెవలప్మెంట్ జరుగుతుంది. దానికి సంబంధించి కేంద్రం నుంచి ఎలాంటి సహకారం లభిస్తుంది, ఇంకా ఎలాంటి సహకారం కావాలి అనే విషయాలు కూడా నిర్ణయించే అవకాశం కనిపిస్తోంది. నాని, థ్యాంక్ యూ హరిక.